పులివెందులపేట నాగప్రతిష్ఠ. ఇవాళ ముక్కోటి ఏకాదశి 30/12/2025. ఇవాళ వరంగల్ నుంచి భక్తులు వచ్చారు. చాలా దైవం ఉన్నాడు అంటాను నిదర్శనంగా ఇవాళ చాలా మహిమలు మేమందరం పంచుకున్నాము. ఆ యొక్క అద్భుతానికి నేను కూడా లోనయ్యాను. అయితే నేను నిన్న ఊరికి వెళ్ళాల్సి వచ్చింది అర్జెంటుగా. ఇవాళ స్వామివారికి ఏదైనా విశేషంగా భోగం చేసి నైవేద్యం పెట్టాలి కదా, మహానైవేద్యంతో పాటు పులిహార పొంగలి చేద్దాం అనుకున్నాను. నాకు ఆ టైం వెలుసుబాటు కాలేదు. ఉదయం నేను 8:30కి ఇక్కడికి 8:15 అలా వచ్చాను. స్నానం చేసి పెట్టెల్లోకి వచ్చేసరికి 9 అయింది. వచ్చి అలంకారం చేసుకుని స్వామికి ఇవన్నీ చేసుకునేసరికి ప్రసాదం తయారు చేయడానికి నాకు టైం రాలేదు. అయితే ఇద్దరికి భక్తులు వచ్చారు. వీరికన్నా ముందు శనగరి నుంచి మాదిపాటి నుంచి కూడా భక్తులు వచ్చారు. అయితే అమ్మా మీ పేరండి? స్వామి రాయపూడి సత్యనారాయణ గారు, వారి ధర్మపత్ని కళావతి. తర్వాత వీళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్, మొదటి నుంచి ఆత్మీయులు. అయ్యా తమ పేరు? రామప్రసాద్ గారు, వారి ధర్మపత్ని శోభా రాణి. అయితే అమ్మ 2 మాటలు మనం ఏమనుకున్నాం రాగానే ఇవాళ దేవుడు ఉన్నాడు అనే ఫీలింగ్ తోనే మేము ఇక్కడికి వచ్చాము. వచ్చినాక ఆ స్వామికి నైవేద్యం పెడతారా పెట్టరా అనేది మాకు తెలీదు. నైవేద్యానికి కొబ్బరికాయలు కొడతా ఉంటే అయ్యో కారులో పులిహోర ఉంది కదా అన్న ఉద్దేశంతో అమ్మవారిని అడిగితే తీసుకురండి పెడదామని అన్నారు. అది నైవేద్యం పెట్టాము. మళ్ళా మాటల్లో ఇట్లా లడ్డూలు అని అది వస్తే ఉంటాయని మేము కారులో పెట్టుకుని వచ్చాము. మళ్ళా లడ్డూలు తీసి స్వామివారికి నైవేద్యం పెట్టడం జరిగింది. మనం తెచ్చి లోపల పెట్టుకుని కూడా ఆయన బయటికి తీసి నైవేద్యం మీరు కూడా 2 మాటలు చెప్పండి. మీరు అనుభూతి ఎలా స్వామివారిని చూడగానే ఏమనిపించింది? చాలా మంచిగా అనిపించిందండి స్వామివారిని. అసలు ఆయన అనుకున్న దగ్గర నుంచి ఎప్పుడు వెళ్ళాలా, ఎప్పుడు చూడాలా, ఏం చేయాలా, వచ్చిన దగ్గర నుంచి అసలు ఆయన రూపము, విగ్రహం ప్రతిష్ట, స్వామి అమ్మవార్లు స్వామివార్లు చాలా పవర్ఫుల్ ఉన్నారు. నాకు అసలు ఒళ్ళంతా నిండిపోయింది. వారు చాలా తృప్తిగా అనిపించింది. చాలా ఇది అనిపించింది. ప్రశాంతంగా బాగుంది. చాలా తృప్తిగా ఉంది అసలు మనసు ముందు. ఏంటంటే ఫస్ట్ ఏదో అనిపించింది. నేను చెప్తాను కదా, ఫస్ట్ వీళ్ళు మీరు నమ్మకుండా నేను వీళ్ళంతా వీడియో గుర్తున్నట్ల మనసు అట్లా అనిపించింది. వీడియో కోసం పెట్టుకున్నారా ఇవన్నీ ఏంటి అని మనసు కాదు అసలు ఇదంతా మళ్ళీ నాకు ఏమంటే అవునా అసలు అట్లా చూపించిండు. ఆంజనేయ స్వామి గాని అమ్మవారు గాని, అమ్మవార్లు అయితే అసలు అవేమంగమ్మ బీపీ నాచారమ్మ లాగున్నారు. నరసింహస్వామి అక్కడ అమ్మవారు, ఈ మహాలక్ష్మి అమ్మవారు, శివయ్య, నా సుబ్రహ్మణ్య స్వామి, నాకు చాలా బాగున్నారండి. చాలా అంటే చాలా అసలు అది చెప్పేటట్లేదు. ఇవాళ అయితే అది ఇక్కడ స్వామి వెలిసి కావాలని ఇంత దూరంలో చేసుకున్నారు. అవునండి. అయితే ఇవాళ అద్భుతం ఏంటంటే ప్రసాదం చేయలేదని బాధపడుతున్నాను కదా, ఎలాగా అనుకుంటున్నాను. తలగిన భక్తులు వస్తే నేను ఎలా ఇంత కాస్త పొంగలైనా చేసుకుని తీసుకురావచ్చు, ఈసారి వచ్చినప్పుడు ఎప్పుడైనా కొద్దిగా పొంగల్ చేసుకుని తీసుకురండి అని వాళ్ళతో అంటున్నాను. సరే కరెక్ట్ గా పూజ టైంకి వచ్చారండి వీళ్ళు. దండలు అలంకారం చేశాను, పూలు సర్దుతున్నా వీళ్ళు వచ్చేసారు. స్వామి గారు విడి పూలు కూడా అలంకారం చేసుకున్నా వీళ్ళు వచ్చారు. వస్తే యథావిధి కార్యక్రమం మనం చేసుకున్నాం కదా, అక్కడ కుంకుమార్చన అన్ని చేసుకున్నాం. కుంకుమార్చన దగ్గర నుంచి యథావిధి చేసుకున్నాం. అయితే బాలభోగం ప్రసాదం కావాలి. ఏదన్నా అంటే ఇది ఉట్టి అన్నము కూరలు వండి పెడితేనే మహానైవేద్యం అవుతుంది. విశేషంగా ఏదన్నా మన పులిహార పొంగల్ లాంటి దద్దోజనం కానీ ఏమైనా పెడితే అది విశేషంగా భోగం. అయితే ఆమె శోభారాణి గారు అమ్మా మేము పులిహార కలుపుకొని వచ్చాము, స్నానం చేసి శుచిగా, మరి మేమెవరో ఎంగిలి కూడా చేయలేదు, అలాగే ఉంది డబ్బా. మీరు స్వామివారికి తనకి గత సంప్రోషణలాంటిది ఏమైనా చేసి నైవేద్యం పెడతా. అయ్యో మహాభాగ్యం తల్లి తీసుకురా అన్న. వారు తీసుకొచ్చారు. పులిహార మహానైవేద్యం పెట్టాం, స్వామికి నైవేద్యం పెట్టాం, అయిపోయింది భోగం కింద. తర్వాత మళ్ళీ స్వామివారి మహిమలు ఏదో చెప్పుకుంటూ వస్తే లడ్డూలు ప్రసక్తి వచ్చింది. లడ్డూలు ప్రసక్తి వచ్చి నైవేద్యం లడ్డూలు అనుకునేసరికి ఆవిడ మళ్ళీ లేచి అమ్మ మా దగ్గర లడ్డూలు ఉన్నాయి కారులో అని చెప్పి లడ్డూలు తెప్పించారు. లడ్డూలు తెప్పిస్తే మళ్ళీ లడ్డూలు కూడా ప్రసాదం నైవేద్యం పెట్టడం జరిగింది. ఆ లడ్డూలు కూడా అందరికి ప్రసాద వితరణకి సరిపడి ఉన్నాయి. సరిపడి ఉండి మళ్ళీ వాళ్ళు ఒక్కొక్కటి మళ్ళీ ఇంటికి ప్రసాదం, మళ్ళీ ఇంటి దగ్గర ఎవరైనా ఉంటారు ప్రసాదాన్ని తీసుకెళ్లేటట్టుగా ఉన్నాయండి. నాకైతే ఇవాళ నేను వాళ్ళ ఎదురుగా ఏం చేశాను, ఆగలేదు దుఃఖం. ఎందుకంటే
ఏంటంటేనండి అసలు మీ నోటి నుంచి లడ్డూలను కూడా అనిపించండి స్వామి తను ఉన్నాయని. తను నేను లడ్డూలని అనిపించదు, నా నోటప్పుడు అనిపించడం. కానీ ఆయన అమ్మో మా నరసింహస్వామి ఇవాళ సామాన్యుడు కాదు, ఎవరి మనసులో ఉన్నది కూడా అది బయటకు తీయగలిగిన సామాన్యుడు. అట్లనే అనిపించింది. ఏమ్మా లడ్డూలు తీసుకొచ్చి దాచుకుంటారు బయటకు కానీ అంతే ముక్కోటి కదా. రోజు ఆయన దర్శనం ఇవ్వడం మాకు చాలా తృప్తిగా ఉంది. చాలా ఇక అన్ని మంచి జరగాలి స్వామి, అన్ని మంచి చేయాలి, ఆ లడ్డూలు చేస్తాడు అనే భావన బాగున్నారు కదా స్వామి తోటి. లడ్డూలు బయట తీయించి నైవేద్యం పెట్టించారు, అందరూ ప్రచారించడానికి చేయించారు, పులిహార పెట్టించారు. చాలా మా నిజంగా ఏదైనా ఒక జీవిత స్వామివారి గణపతి నరసింహ స్వామి వారిది ఒక పురాణం కానీ ఒక చరిత్ర కానీ రాయాల్సిన పరిస్థితి వస్తుంది. రాస్తాము, ఎవరో పూనుకుంటారు. అయితే దాంట్లో తప్పకుండా మీరు దంపతులుంటారు. అది మటుకు చాలా యూట్యూబ్ లో మా ఫ్రెండ్ చూసి ఇక్కడ గండవేరడ నరసింహస్వామి ఉన్నారు వెళ్దాము అని చెప్పి నాకు ఫోన్ చేసింది. వెళ్దామని చెప్పానన్నా. అది ముక్కోటి రోజు రప్పించింది. 3 రోజుల నుంచి అనుకున్నా వాళ్ళ వారం 10 రోజుల నుంచి వాళ్ళు ముక్కోటి రోజు స్వామి దర్శనం ఇచ్చారు, మాకు అంత భాగ్యం ఇచ్చారు. చాలా సంతోషం. చాలా సంతోషం. బాబు నువ్వు ఇట్లా ఒకసారి రా. ఈ బాబు కూడా కడప నుంచి వచ్చారు. అయ్యా మీ పేరు చెప్పండి. దినేష్ కడప నుంచి వచ్చారు. చిత్తూరు నుంచి వచ్చారు. చిత్తూరు కాణిపాక నుంచి వచ్చారు. దినేష్ కండి. ఈయన కూడా వీడియో చూశానండి, మీరు కూడా వీడియో చూసి వచ్చారు. పాపం పొద్దున్నే వచ్చారు, తెలియక ఊళ్ళో దాకా వెళ్ళారు, మళ్ళీ తిరిగి వచ్చారు. ఇక్కడ స్నాన కార్యక్రమాలు ముగించుకున్నారు. వీరు కూడా వచ్చారు ఇవాళ. చాలా సంతోషం అండి, చాలా సంతోషం. అమ్మా ఇదందరికీ మన పుట్టిల్లమ్మా, అందరికీ కలిపి పుట్టి. సరేనా? మీరు ఎప్పుడైనా చక్కగా రావచ్చు. అందరం కలిసి ఏదైనా విశేషంగా హోమం కానీ ఏదైనా పెట్టుకుందాం. మీకు వీలున్నప్పుడు 6 నెలలకో సంవత్సరానికి ఇట్టాగే ప్రసాదాలు చేసి తీసుకురండి. స్వామివారి చక్కగా ఆయన మంచి చేస్తే అంతకంటే భాగ్యం ఆ తల్లి. చేసుకుని తీసుకురండి, చక్కగా పెడతాం అయ్యో నైవేద్యం. అదే లేదమ్మా ఏదైనా ఒక సమయం సందర్భం ఉంది, ఏమన్నా 10 మంది వస్తారు అనుకున్న రోజున ఇంకొక 2 కిలోలు ఎక్కువ తీసుకొచ్చుకుని అందరికి కూడా మంచిదే కదా, ఇవాళ మంచిగా అయింది ఇస్తాను అందరికి. అందరికి పెట్టాను కదా. మా శోభ చేస్తుంది. అంతకన్నా మించిన ఆనందం ఉంటుంది మన ప్రసాద వితరణ అనేది. కాబట్టి స్వామి గణపతి నరసింహ స్వామి తండ్రి అందరి మనుషులు ఇలాగే అన్ని తెప్పించుకో. రోజు నా కోరిక ఏంటో మీకు తెలుసు, నిత్య రూపదీప నైవేద్యాలు విరాజిల్లాలి. మీకు దండలు భక్తులు తీసుకొస్తే వేసిన దండలు వేయకుండా అసలు వేసే అవకాశం లేకుండా దండలు తెచ్చుకోవాలి. ఎట్లా అంటే మహాకాళేశ్వరుడు వైభవం అట్లా రావాలి. చాలా ప్రసాదాలు కూడా అంతే, పెట్టిన నైవేద్యం పెడుతూ ఉండాలి. ఆ ప్రసాదాలు తింటానికి కూడా భక్తులు అలా రావాలి, అలా పెట్టేస్తూ ఉండాలి అన్నమాట. ఆ వైభవం రావాలి. తొందరలో మీకు నాకు ఒకటే కోరిక, ప్రతిసారి చెప్తున్నాను, కృష్ణశిలతో మీకు కొద్ది చిన్నదైన గుడి కట్టాలి. ఆ గుడిలో మీకు ఏసీ పెట్టాలి, నేను ఉండగా కట్టాలి. అది మా కోరిక. మంచిదండి, చాలా సంతోషం. సర్వే జనా సుఖినో భవంతు.